భూ కబ్జా కేసులో ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. సుచిత్ర సమీపంలోని సర్వే నెంబర్ 82లో గల భూమి 33 గుంటలు సర్కార్ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటే రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. రెవెన్యూ అధికారులు ఈ యొక్క సమాచారాన్ని కోర్టుకు సైతం సమర్పించారు. కోర్టు నుంచి కూడా ఇన్ఫాక్ట్ సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందింది. సో తిరిగి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అంటూ కూడా ఆ కోర్టు తేల్చేసింది. ఇక మల్లారెడ్డి హల్చల్ చేశారు. గతంలోనే ఒక నెల రోజుల క్రితం 82 సర్వే నెంబర్లో గల భూమి మొత్తం కూడా తనదే, కానీ ఇతరులు వచ్చి కబ్జా చేస్తున్నారంటూ కూడా పోలీసులకు రక్షణ ఇవ్వాలంటూ కూడా ఆయన ఆరోపించారు. మామూలు ఇద్దరు కూడా కలిసి ఆ సమీప ఆ స్థలానికి వెళ్ళి ఆ భూమి ఉన్న చోటుకు వెళ్ళి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు. ఒక హల్చల్ వాతావరణం క్రియేట్ చేశారు. ఇక దొంగే దొంగ దొంగ అన్న చందంగా మల్లారెడ్డి భూమిని ఇతరులు కబ్జా చేస్తున్నారు, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల హస్తం ఉందంటూ కూడా మల్లారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దీంట్లో చాలా కీలకంగా ఉన్నారంటూ కూడా చెప్పారు. ఇద్దరి మధ్య వాదోపాదనలు కూడా జరిగాయి, కౌంటర్ రీకౌంటర్ కూడా జరిగాయి. ఇక కానీ రెవెన్యూ అధికారుల ఇన్వాల్వ్మెంట్ తోని ఆ పూర్తి భూమి సర్వే చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చిన అంశం ఏంటంటే మల్లారెడ్డియే ఈ సర్కార్ భూమిని కబ్జా చేశారు. 33 గుంటల సర్కార్ భూమిని, ప్రభుత్వ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారు. ఇక సుచిత్రలోని సర్వే నెంబర్ 82లోని వివాదాస్పదమైన భూములపై రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం హైకోర్టుకి నివేదిక అందించారు. ఈ భూ వివాదంలో గతంలోనే 15 మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు కేసులు ఆదేశాలున్నప్పటికీ 33 గుంటలకు పైగా భూమిని మల్లారెడ్డి ఆక్రమించారంటూ కూడా ఈరోజు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఫెన్సింగ్ తొలగించి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సర్వే రిపోర్టును కోర్టు ద్వారా సైబరాబాద్ పోలీసులు అందజేశారు. ఇక ప్రభుత్వ భూమిలోకి ఇతరులు ఆక్రమంగా ప్రవేశించకుండా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. ఓవరాల్ గా మల్లారెడ్డి గతంలో చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. మామూలు ఇద్దరు కూడా వెళ్లి తన అంగబలంతో అక్కడ పూర్తి ఫెన్సింగ్ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇతరులు ఎవరో వచ్చి తమ భూమిని కబ్జా చేయబోయారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపించారు. సో 100 మందికి పైగా వ్యక్తుల్ని అక్కడ తీసుకెళ్లి అటువంటి షీట్స్ మొత్తం తొలగించి ఇదంతా తమదే అంటూ కూడా బుకాయించే ప్రయత్నం చేశారు. మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా పోలీసులతో తీవ్ర వాగ్వాదాన్ని దిగారు. తనకు ఎటువంటి అన్యాయం తెలియదు, నాకు చాలా పకడ్బందీగా భూమి నాది అంటూ కూడా తాను ఆధారాలు కూడా చూపిస్తా అంటూ కూడా చెప్పారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ విజువల్స్ చూడొచ్చు. గతంలో ఈ సర్వే నెంబర్ మీద కొంత హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మల్లారెడ్డి తర్వాత అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా పోలీసులతోని ఏ రకమైన వాగ్వాదాన్ని దిగారో చూడొచ్చు. ఒక్కసారిగా 100 మందితో వచ్చి అక్కడ ఆ ఫెన్సింగ్ కూల్ చేశారు. అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. సో మల్లారెడ్డి ఇప్పుడు రెవెన్యూ అధికారుల సర్వేతో తేటతెల్లమైనది ఏంటంటే మల్లారెడ్డియే సర్కార్ భూమిని కబ్జా చేశారు. 33 గుంటల ప్రభుత్వ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని నిర్ధారణమైంది. ఇక తిరిగి ప్రభుత్వం దాన్ని జప్తు చేసుకునే ప్రయత్నం చేస్తోంది. పోలీసు అధికారులు ఇప్పటికే రంగంలోకి కూడా దిగారు. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, సో గతంలో వివాదాస్పదమైనటువంటి భూమికి సంబంధించి మల్లారెడ్డి తనదే, కానీ ఇతరులు వచ్చి కబ్జా పెట్టారు, దానిలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందంటూ కూడా ఆరోపించారు. కానీ రెవెన్యూ అధికారులకు సంబంధించి ఈరోజు సర్వే చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. సో నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా చర్యలు ఉండబోతున్నాయి మల్లారెడ్డి మీద? తారీఖు రోజున మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నటువంటి భూమిలో, అంటే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూమిలోకి శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఇంకా కొంతమంది మొత్తం 15 మందికి సంబంధించినటువంటి టీం ఎంటర్ అయ్యారు అనేటువంటిది పోలీస్ కంప్లైంట్ చేశారు. భారీగా వివాదమైంది. ఇష్యూ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలోనే మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదాలు కొనసాగుతుండడం, కాలేజీలో అక్రమ కట్టడాలు కట్టాడని, తర్వాత ప్రభుత్వ సంబంధించినటువంటి భూములను కాలేజీలో భాగం చేసుకున్నాడని చెప్పేసి రెవెన్యూ అధికారులు వెళ్లారు. అక్కడ కూల్చివేతలు చేశారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు. సో వాటి సంబంధించినటువంటి వార్త ఉండగానే సుచిత్రలో ఉన్నటువంటి ఈ భూమి తెరపైకి వచ్చింది. సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి భూమి తమదే అంటూ కొద్దిమంది రావడం జరిగింది. అక్కడ మొత్తం 1 ఎకరా 11 గుంటలు సంబంధించినటువంటి భూమి మేము కొనుగోలు చేశాము. ఒక్కొక్కరికి 15 మంది 400 గజాలు మాది. సో అది మల్లారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని సర్వే చేయించనివ్వలేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా అప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా కేటీఆర్ కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా మల్లారెడ్డికి సూచన చేసినప్పటికీ కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. సో వీటన్నిటిపైన వాళ్ళు అనేక సార్లు సర్వే చేయించే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు మల్లారెడ్డి అప్పుడు అనేటువంటిది వాళ్ళ వెర్షన్. సో వాళ్ళంతా
మొత్తానికి వివాదం అయిన తర్వాత వాళ్ళు మల్లారెడ్డి ఆధీనంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఆధీనంలో ఉన్నటువంటి భూములకి అర్ధరాత్రి పూట ఎంట్రీ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలను కట్ చేశారు, లోపలికి వెళ్లారు, ఫెన్సింగ్ వేసుకున్నారు. లోపల మధ్యలో రేకులతో వాళ్ళ భూమికి సంబంధించినటువంటి ఏదైతే హద్దులు ఉన్నాయో హద్దు దగ్గర మేము ఫెన్సింగ్ వేసుకున్నాం అనేటువంటిది వాళ్ళు వాళ్ళ వెర్షన్ చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులకు. సో పోలీస్ స్టేషన్ జరిగింది, మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. చాలా పెద్ద వివాదమైంది. ఎట్టకేలకు ఇప్పుడు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా కోర్టు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ తోటి సర్వే చేయించారు. ఆ సర్వేలో చాలా స్పష్టంగా 33 గుంటలు అది మల్లారెడ్డి భూమి కాదు అని తేల్చడంతో ప్రస్తుతం అతర ఎక్స్ పార్టీ ఆయనకు ఎవరైతే మల్లారెడ్డికి ఎక్స్ పార్టీ ఉన్నారో 15 మంది వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము గతం నుంచి చెప్తా ఉన్నాం, సర్వే చేస్తే మా భూమి మాకు తేలుతుంది అనేటువంటిది వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి తర్వాత దీంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ మొత్తం 15 మంది పార్టీ ఉన్నాం. మేము భూమి కొనుగోలు చేస్తాం ఆ సమయంలోనే. కావాలని సర్వే చేయించకుండా ఇన్ని రోజులు డిలే చేయించి అధికారాన్ని అడ్డుకు పెట్టుకొని మల్లారెడ్డి మమ్మల్ని మోసం చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు సర్వే చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తమ వద్ద కూడా అన్ని భూపత్రాలు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు టోటల్ భూమికి సంబంధించినటువంటి మొత్తం పత్రాలు నా దగ్గర కూడా ఉన్నాయి అనేటువంటిది మల్లారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆయన కూడా క్లెయిమ్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు కోర్టు తీర్పుతో ఇదొక సర్వే చేసినటువంటి ఈ 82 సర్వే నెంబర్ లో చేసినటువంటి ఈ ప్రభుత్వ సర్వేతో 33 గుంటలు మల్లారెడ్డిది కాదని తేలింది. ఇక ముందు దీనికి సంబంధించినటువంటి వివాదం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, దీనిపైన మల్లారెడ్డి రకంగా స్పందిస్తారు, ఆ ఇరు వర్గాలు స్పందిస్తాయనేటువంటిది చూడాలి. రైట్ మధు, మల్లారెడ్డి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం? ఎందుకంటే గతంలో కూడా సర్కార్ భూముల్లోనే ఆయన కట్టడాలు నిర్మించారని చాలా స్పష్టంగా కూర్చోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఈ రోజు ఏకంగా సర్కార్ భూమిని కబ్జా చేసి తన భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారని ఒక రకంగా వాగ్వాదం దిగడం కావచ్చు, అక్కడ పెద్ద హల్చల్ చేయడం కావచ్చు. చూసిన తర్వాత మల్లారెడ్డి మీద ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్కు భూమిని కాలేజీకి వెళ్ళేటువంటి సమయంలో రోడ్డు వేశారని చెప్పేసి దాన్ని తొలగించారు. తర్వాత ఒక దగ్గర ప్రహారీ కూడా కట్టారని చెప్పేసి తొలగించారు. తర్వాత గండిపేట తర్వాత వేరే ప్రాంతంలో మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి ప్రాంతంలో FTL చెరువు భూమిని కబ్జా చేశారు అనేటువంటి తెలియ అక్కడ అక్రమ నిర్మాణాలు కట్టారని తెలియడంతో వాటిని కూల్చివేశారు. సో ఆ రకంగానే ఈ రకంగా వచ్చినటువంటి కోర్టు ఆదేశాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ భూమిని ఎవరిదో ఆ భూమి అనేటువంటిది ఇప్పుడు 15 మందిలో ఎవరెవరికైతే 33 గుంటల్లో భూమి తేలుతుందో వారి దగ్గర ఉన్నటువంటి పత్రాల ప్రకారం వారికి అప్పజెప్పే అవకాశం ఉంటుంది. కాకపోతే మల్లారెడ్డి పై కోర్టులను కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర కూడా పత్రాలు ఉన్నాయంటున్నారు. ఈ 15 మంది ఏదైతే క్లెయిమ్ చేస్తా ఉన్నారో ఆ భూమి మిలిటరీ ఏరియాలో పోయింది అనేటువంటిది మల్లారెడ్డి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. మల్లారెడ్డి గాని మల్లారెడ్డి అల్లుడు గాని ఆ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు అవతల ఉన్నటువంటి డిఫెన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు సెంట్రల్ డిఫెన్స్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి భూమిలోకి వాళ్ళ భూమి వెళ్ళింది, వాళ్ళకి నష్టపరిహారం కూడా అందింది. ఆ భూమిని ఆ సర్వే నెంబర్ వేరు, ఇప్పుడు మేము ఉంటున్నటువంటి సర్వే నెంబర్ వేరు, ఆ సర్వే నెంబర్ ని ఇందులో కలిపి చూపిస్తా ఉన్నారు. భూమి అమ్మినటువంటి వ్యక్తి వీళ్ళను కావాలని తప్పుదో పట్టించి నా భూమిపైకి పంపుతున్నట్టు మల్లారెడ్డి క్లెయిమ్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలోనే ఆయన కూడా ఆర్టీవీతో మాట్లాడారు ఇదే అంశం పైన. మల్లారెడ్డి అల్లుడు భూమికి సంబంధించినటువంటి పూర్తి పత్రాలు ఉన్నాయి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి మా అధీనంలో ఉంది భూమి, దీనిపైన మేము కూడా కోర్టుకు వెళ్తాము అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి అనేటువంటిది ఆయన మల్లారెడ్డి వెర్షన్ అదంతా కూడా. కానీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసులు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, దాని ప్రకారమే వాళ్ళు 33 గుంటలు వారికి స్వాధీనపరిచే అవకాశం ఉంటుంది. ఒకటే గేట్ ఉంది, ఈ మల్లారెడ్డి భూమి దాటి అటు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎట్లా దీన్ని సమస్య పరిష్కారం అవుతుంది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మరి మల్లారెడ్డి కూడా హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఈ కేసు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తాం. థ్యాంక్ యూ. ఇక ఓవరాల్ గా సంబంధించి మల్లారెడ్డి సుచిత్ర సమీపంలోని 82 సర్వే నెంబర్లో గల వివాదాస్పదమైన భూమి రెవెన్యూ అధికారులు నిగ్గు తేల్చారు. దానిలో ఉన్నటువంటి కుట్రలను బయటపెట్టారు. సర్కార్ భూమిని ఏకంగా మల్లారెడ్డి కబ్జా చేశారన్న విషయాన్ని రెవెన్యూ అధికారులు కోర్టుకు సమర్పించారు. సో కోర్టు కూడా ప్రభుత్వం తిరిగి జప్తు చేసుకోవాలని రకంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకసారి గతంలో ఇదే సర్వే నెంబర్లో జరిగినటువంటి ఆ ఘటన కావచ్చు, వివాదాస్పదమైన భూమిలో జరిగినటువంటి ఒక హల్చల్ వాతావరణంలో మల్లారెడ్డి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి కూడా దిగారు. ఒకసారి ఆ వాగ్వాదానికి సంబంధించి విజువల్స్ మనం చూద్దాం.
ఏమన్నా 5 నిమిషాలు 5 నిమిషాలు పిల్లలు అంత పంపించాను ఎవిడెన్స్ కూడా ఉంది డీసీపీ గారు కూడా చేసి పోలీస్ మీ వాళ్ళు రెస్పెక్ట్ చెప్పినాం ఆయన కూడా నేను మంత్రిగా ఇక ఒకే ప్రహారీ గోడల మధ్య ఈ రెండు భూములు కూడా వివరాస్పదమైన సర్వే నెంబర్ ఉంది. అయితే ఇక్కడ ప్రత్యర్థి మల్లారెడ్డికి సంబంధించిన ప్రత్యర్థులకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా ఒక 15 మంది వ్యక్తులు ఉన్నారు. అందరూ కూడా ఎకరం 11 గుంటల భూమిని కొనుగోలు చేశారు. కానీ గతంలో అధికార అండబలంతో మల్లారెడ్డి దాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. సో పూర్తిగా తనకు సంబంధించిన ఇప్పుడు బయటపడినటువంటి 29 గుంటలు, సర్కార్ భూమి 33 గుంటలు, దీంతో పాటుగా ఎకరం 11 గుంటలు అన్నీ కూడా ఒకే ప్రహారీలో ఉన్నాయి. సో ఇదంతా కూడా మల్లారెడ్డి ఆధీనం పరుచుకున్నాడు, తన అర్ధ బలంతో ఆయన ఆధీనపరుచుకున్నారనేది శ్రీనివాస్ రెడ్డి పర్సన్ సంబంధించినటువంటి వాళ్ళ 15 మంది వ్యక్తుల యొక్క వర్షన్. సో అయితే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళంగానే మల్లారెడ్డికి సంబంధించి పవర్ కూడా తగ్గిపోయింది. సో కొంత న్యాయం జరుగుతున్న ఆలోచనతో అందరూ కూడా ఆ భూమిని తిరిగి వాళ్ళు స్వాధీనం చేసుకుని తమ భూమిలోకి తాము వచ్చిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగిందనేది తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. కోర్టు కూడా ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించింది. సర్వేలో అసలు విషయం బయటపడింది. సో మల్లారెడ్డి కేవలం ఉన్నది 29 గుంటలు మాత్రమే. 33 గుంటలు సర్కార్ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారు. తిరిగి ఎకరం 11 గుంటలు ఏదైతే ఈ ప్రత్యర్థులకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి అండ్ టీం 15 మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కొంత వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, కొంత సంతోషకరంగా కూడా ఉన్నారు. ఒకసారి గతంలో శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా 4 ఎకర్ 24 గుంటాస్ సుధామ గారి 81 కొన్నాడు. 81 కొన్న తర్వాత ఆయన పేపర్స్, పాస్బుక్, పట్టాదారు పాస్బుక్, పేపర్స్ అన్నీ ఒక అడ్వకేట్కి ఇచ్చి ఇది లీగల్గా ఉంటే మేము తీసుకుంటామని చెప్పి ఆ లీగల్ ఓపెన్ ఇచ్చిన తర్వాత 2001లో జాయింట్ సర్వే చేసిండు డిప్యూటీ డైరెక్టర్ హైకోర్టు డైరెక్షన్ తోటి దీన్ని సర్వే చేసి ఈ మార్కింగ్ అంతా ఇది ల్యాండ్ 4.24 ఎకర్స్ అని ఇచ్చిండు. ఇప్పుడు ఇది గోడ సార్, ఈ బ్లూ లైన్ గోడ. ఇప్పుడు చూపిస్తుందంతా ఈ వివాదం ఉన్న భూమి ఆరెంజ్ ఇది ఒక్కటే. ఈ బ్లూ ఆరెంజ్ లో బ్లూ లైన్ టోటల్ అంటే ఆరెంజ్ ఆయన టోటల్ ఈ టోటల్ ఆరెంజ్ లో ఈ బ్లూ లైన్ తర్వాత నుంచి మీ దాన్ని అది మేము క్లీన్ చేస్తాం. బ్లూ లైన్ వాల్ ఉంది కదా, ఆ వాల్ లోపల మాది ఉందంటే కదా ఈ సర్వే ప్రకారం. ఓకే, ఆయన భూమికి ఒక సర్వే లేదు. ఇప్పుడు ఇది ఆయన భూమి 82/A. ఇది ఆయనది, ఈ మధ్యలో ఉన్నటువంటిది మీది. మీకు దారి ఉందా పోవడానికి? ఇదే మేమే ఫ్రంట్ ఉంటాం. ఏంటంటే ఆయన ఏదైతే కంప్లైంట్ అంటే ఆయన క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ మెయిన్ రోడ్డుకి ఇక్కడ కమర్షియల్ పెట్టేది, ఆయనకి వెనక సైడ్ పోతే చిన్న 30 ఫీట్ చిన్న రోడ్ ఉంటుంది, 20 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆ 20 ఫీట్ రోడ్ నేను ఎందుకు చేయాలని చెప్పి తన దృష్టిలో పెట్టుకొని మా దగ్గర మేము ఎప్పుడైతే 2012లో కొనుక్కున్నామో ఈ 9 మంది, అరే మీరు ఎందుకే మీరు మాకు అమ్మండి, మీకు చూసుకుంటాం, మీరు అమ్మండి, మీరు రగనండి అని చెప్తే మేము పోయినాం. 2-3 సార్లు మాట్లాడడం జరిగింది, చర్చించినాం. మళ్ళీ ఒక్కసారి సర్వే పెట్టుకుందాం, మేము సర్వే చేసినాం. ఈ జాయింట్ డైరెక్టర్ని దీన్ని కూడా నమ్మలేని, హైకోర్టు డైరెక్షన్ దీన్ని కూడా నమ్మలే. నమ్మక ఏం చేసిండే మేము ఎంఆర్ఓ తోటి పెట్టుకున్నాం. మళ్ళీ ఏం చేసిండే లక్ష్మారెడ్డి తోటి మళ్ళీ సర్వే పెట్టుకున్నాం. సర్వే అలా వియాంకుడి తోటి ఈయన కూడా మల్లారెడ్డి కూడా అక్కడ సర్వే 2 పార్టీలను పిలిచారు. 2 పార్టీలు సర్వే నోటీసులు ఇస్తే 2 పార్టీలు పోయినాం. 2 పార్టీలు పోయిన తర్వాత వాళ్ళు ఈటీఎస్ మిషన్ ద్వారా సర్వే చేసి మళ్ళీ ఇంట్లో 4000 చిల్లర గజాలు వెళ్తుంది ఎక్స్ట్రా అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా పేపర్ వాళ్ళు మెమో ఇవ్వడం జరిగింది. అది దాన్ని కూడా అది ఇక్కడ ఇది కూడా ఈ పేపర్ కూడా మీకు ఇది ఏదేమైనా మా భూమే లేదు, గోడ లోపలంతా నాదే. నడిచింది ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో మస్తు నడిపించుకున్నాడు. మమ్మల్ని ల్యాండ్ మీదకి రానియలేడు, దౌర్జన్యంగా చేసిన ఫెన్స్ తీసేసిండు. ఇంజక్షన్ ఆర్డర్ ఒబే చేయకుండా శ్రీకాంత్ అండ్ శ్రీనాథ్ ఇలా చూడండి సార్ 2.22 వచ్చింది సర్వే చేపిస్తే. ఆయన 1.29 కాక మిగిలినంత మాదని ఇచ్చిండు. ఆయన ఇస్తే కూడా ఇప్పుడు వీళ్ళ దొంగ డాక్యుమెంట్, దొంగ సర్వేలు దొంగ. జాయింట్ డైరెక్టర్ హైకోర్టు డైరెక్షన్ తోటి ఇచ్చిన ఇది సర్వే చూడండి. ఎంఆర్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఈ సర్వే పంచనామా చూడాలి. ఆయన దగ్గర ఏ ఒక్క పంచనామా కాపీ ఉండదు, ఏ ఒక్క పంచనామా ఉండదు.
ఆ భూమి అంతా ఎక్కడ కనబడితే అక్కడ భూమి కబ్జా చేసేటువంటి వ్యక్తి. ఆయన పేరే భూ కబ్జాలో మల్లారెడ్డి అని పేరు వచ్చింది. మేము 9 మందిని కలిసి కష్టపడి ఏదో మనిషికి ఇంత కొనుక్కుంటామని చెప్పి తీసుకుంటే మమ్మల్ని వేధింపులకు గురి చేసి ఈ 2016 దాకా వేంద పొజిషన్ మేము పొజిషన్లు ఉన్నాం. 2016 వరకు మీరు పొజిషన్లో ఉన్నాం. మల్లారెడ్డి చెప్తున్నారు మేము పొజిషన్లో ఉన్నాం. లేదు తప్పది. మల్లారెడ్డి సార్ మల్లారెడ్డి నందిని పంది చేస్తాడు, పందిని నంది చేస్తాడు. మల్లారెడ్డికి ఉన్న టాలెంట్ అది. మల్లారెడ్డి గారు 2016 వరకు మేము 15 వరకు మేము పొజిషన్లో ఉంటే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ కలిసి ఈ యొక్క ఏదైతే మా వాళ్ళు ఉండనో దాన్ని డిస్మెటల్ చేసి కబ్జా పెడితే మేము పోతే ట్రెస్ పాస్ కింద మమ్మల్ని పెట్టండి. మా భూమిలోకి మేము పోతే మా భూమి ఎట్లా కూలగొట్టామని పోతే ట్రెస్ పాస్ కేసు పెట్టండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మేము పోతూనే ఉన్నాం భూమికి. ఈ రోజున మేము ఇలా పొజిషన్ కాదు. మేము గతంలో మీరు కంప్లైంట్ చేయలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పిటిషన్ పక్కకి ఇప్పుడే ఉంది, పోలీస్ స్టేషన్ ఉన్నది. చూసి ప్లీజ్ ఎఫ్ఐఆర్ చేయలేవాళ్ళు అంటే చేయనియలే. మల్లారెడ్డి ఎఫ్ఐఆర్ చేయనిస్తాడా? మా భూమినే ఓనర్ మమ్మల్ని ట్రెస్ పాస్ చేసినటువంటి గనుడైన అంతటి పెద్ద డబ్బులు ఉన్నాయి, పలుకుబడింది మంత్రి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటాడు దొంగ సర్వే అంటాడు. అంటే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్యుమెంట్ దొంగ సర్వే అంటారు. ఎవరైనా హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇది. రీజనల్ డిప్యూటీ అంటే హైయెస్ట్, ఆయన మీద ఎవరు ఉన్నారు, అది దొంగదంటాడు. పోనీ 2వ సర్వే చేసిండు, అది దొంగదంటాడు. మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ దొంగ అంటాడు. ఏది సరిగా ఆయన సరిగా అసలు విషయం ఏంటంటే సార్ మెయిన్ రోడ్ ఫేసింగ్ మొత్తం చాలా వాల్యుబుల్. ఎన్ని కోట్లు విలువ చేస్తుంది ఈ రోజు మార్కెట్ వాల్యూ? గవర్నమెంట్ రేట్ కాదు, 40 కోట్లు వాల్యూ చేసే వర్త్. అది 40 కోట్లు చేసే వర్త్ కాబట్టి దాన్ని ఆయన వదిలిపెట్టుకోదలుచుకోలేదు. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా సార్. ఇలా సింపుల్ అది. ఈయన డాక్యుమెంట్ దూల్చంద్ అనే ఆయన దగ్గర తీసుకున్నాడు, దూల్చంద్ సిల్క్ మిల్స్ అని. ఆ దూల్చంద్ ఆయన ఏం చేసిండు, 2005లో పోయి రోడ్లు అద్దులు చేంజ్ చేసిండు, రెక్టిఫికేషన్ డీడేసి. ఒక్కసారి భూమి అద్దులు చేంజ్ చేస్తే సుప్రీంకోర్టు ప్రకారం అది వాయిడ్ అయిపోతుంది డాక్యుమెంట్. ఇప్పుడు అద్దులు చేంజ్ చేసిన డాక్యుమెంట్ ఆయనది రోడే వస్తుంది, మాది రోడే వస్తుంది. ఈయన ఎప్పుడో డాక్యుమెంట్లో రోడ్ ఉన్నది, ఆయన అద్దులు చేంజ్ చేసి 2005లో అద్దులు చేంజ్ చేసి 2011లో మల్లారెడ్డి కొన్నాడు. మల్లారెడ్డి తెలిసి ఈ విషయం, కానీ మేనేజ్ చేసుకుంటలే అని చెప్పేసి కొన్నాడు ఆయన. తప్పది. రెక్టిఫికేషన్ వేసి మేము కోర్టులో చేసినాం. ఆయన 15 నెలల నుంచి మేము నోటీస్ ఇష్యూ చేస్తుంటే ఇంతవరకు ఒక నోటీస్ తీసుకోవాలి ఆయన. అది ఆయనది. ఓవరాల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు, బషీర్ గారు ఏం కోరుకుంటున్నారు? మీరు ఏం అడుగుతారు? మొన్నటిదాకా ప్రభుత్వం ఉంది పోలేదు అంటున్నారు, మీరు ఇబ్బంది ఉందండి. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? పోయినారు కానీ పట్టించుకోలేదు అంటారు. ఇప్పుడు 5,000 గజాలు మాకు ఉండాలి రోడ్ సైడ్, అది మాకు మేము సెక్యూర్ చేసుకున్నాము, మళ్ళీ వచ్చి కూలగొట్టిండు. ప్రభుత్వం మారిన తర్వాత నా పైన వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మేడ్చల్ కానీ, తర్వాత గుండ్లపోచమ్మ అటు సైడ్ ఆ ఇష్యూలు కానీ, ఇప్పుడు ఈ కేసు తెరపైకి వస్తూ ఉంది అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ ముందే మాట్లాడారు. ప్రభుత్వం మారింది, మాకు కష్టాలు వచ్చినాయి సార్. ఆయన షరీఫ్ ఇజ్జత్దార్ అని అయితే ఈ మెడికల్ ప్రాంతంలో అయితే ఎవరు చెప్పారు. భూ కబ్జాదార్ అంటే ఎంటర్ తెలంగాణలో భూ బకాసూరుడు అంటే మల్లారెడ్డి అంటారు. మేమేదో మామూలుగా సామాన్య వ్యక్తులం, మా మీద దౌర్జన్యం చేసిండి ఇన్ని రోజులు. ఇలా మేము ప్రగతి భవన్లో పోయి మాకు అన్యాయం జరిగిందో ఒక రిప్రజెంటేషన్ చేస్తే దాని మీద నుంచి వచ్చి మేము ఇక్కడ కన్సర్న్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ అడిగితే మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని రమ్మన్నారు. మేము పోలీస్ ప్రొటెక్షన్కి పోయే పరిస్థితుల్లో లేం. మేము డైరెక్ట్ మాకు నాట్ టు ఇంటర్ఫియర్ అని మల్లారెడ్డి ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ నాట్ టు ఇంటర్ఫియర్ అని ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ ఆర్డర్ ప్రకారంగా సేమ్ ఇంత ఎక్కడ ఉంది ఆర్డర్? ఎక్కడ ఉంది? నాట్ టు ఇందాక చూపించింది. ఒకసారి షో చేయండి. ఎక్కడ, ఎప్పుడు ఇచ్చారు, ఏ సంవత్సరంలో ఇచ్చారు? 15 దాకా పొజిషన్లు ఉన్నాం. క్లియర్ ఇచ్చారు సార్. అపాన్ మేడ్ until the court Sri Jairam learned counsel the petitioner plaintiffs upon pursuing the affidavit petition of material happens on record and upon holding the argument the court ordered that grant interim injunction order in favor of the petitioners under memo restraining the respondents not from interfering the peaceful position of the enjoyment of the petitioner and scheduled property. ఇప్పుడు ఇచ్చింది కదా, దీన్ని ఛాలెంజ్ చేయాలి కదా. ఆయన ల్యాండ్ కాదన్నప్పుడు, మాది కానప్పుడు ఛాలెంజ్ చేయాలి కదా. ఇప్పుడు 2024 8 ఏళ్ల నుంచి ఆర్డర్ను ఛాలెంజ్ చేయలేదా? ఇంటర్మ్ ఆర్డర్ను డిసోబే చేసి మా ల్యాండ్ తీసుకున్నాక ఇక కోర్టుల డాక్యుమెంట్లకు వాల్యూ ఏమున్నది, సర్వేయర్లకు వాల్యూ ఏమున్నది, రిపోర్ట్లకు? అది ఆయన ప్రతిదీ ఫాల్స్ అంటాడు, ప్రతిదీ దొంగ అంటాడు, దొంగ డాక్యుమెంట్లు అంటాడు, మేము దొంగలం అంటాడు. లోపల ఏసీపీ ఆఫీస్లో ఒక ఏసీపీ ఆఫీసర్ ముందా మేము దొంగలము, దొంగ డాక్యుమెంట్లు అంటే ఏందన్నట్టు అది? యాక్చువల్లీ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తారు? మీరు అబ్రాడ్ అన్నారు, ఏం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఎన్ని రోజుల నుంచి దీన్ని కంప్లీట్ చేస్తున్నారు? ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి నడుస్తుంది? 2 years నుంచి మళ్ళీ మేము చేస్తున్నాం. వీళ్ళు 16 నుంచి చేస్తూనే ఉన్నారు. వీళ్ళు నేను కొన్న తర్వాత 2 years నుంచి నేను చేస్తున్నాను. అప్పుడు 16 దాకా 15 దాకా సార్ మా పొజిషన్లో ఉండే. ఆయన ఏమంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చిండో
దాన్ని డిస్మాంటల్ చేసి ట్రెస్ పాస్ కేసు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత మేము ఒక కోర్టులో ఆర్డర్ వేసినాం. కోర్టు ఆర్డర్ వేస్తేనే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 ఇప్పటి వరకు చూడండి 2024 స్టిల్ ఇప్పటికి మాకు ఉన్నది ఇన్ ఫోర్స్. ఇప్పటికి మేమేంటంటే దాని ప్రకారంగా పోదామని చూస్తుండు. చట్టపరంగా మేము ఏమైతే పోలీసులు న్యాయశాఖ పోలీసులు చట్టం మేము ఏం కోరుతున్నామంటే ఈ మల్లారెడ్డి మీద వెంటనే తక్షణమే కేసు రిజిస్టర్ చేసి లోపలేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు సరైన న్యాయం జరగాలని చెప్పి మీ పత్రికా సోదరుల ద్వారా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము దయచేసి పోలీసు వాళ్ళని కానీ పత్రికా మిత్రులను కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ వెనకాల కొంతమంది పెద్దలు ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఉన్నారు. నిజంగా ఉన్నారా అట్లా? ఎవరన్నా మీ వెనకాల మద్దతు ఇస్తా ఉన్నారు? లేదు సార్, మేము మాకు అంతమంది ఉంటే మల్లారెడ్డి వచ్చి మా శ్రీనివాసరెడ్డిని కొడతారా? మా వాళ్ళని కొడతారా? కొట్టిండు. మీరు కొట్టారు. వీడియో రికార్డు ఉంది మీకు, చూడండి. ఒకసారి చూపించండి. ఇంకో పేపర్ ఇంకో దాంట్లో కూడా వచ్చింది, వీడియోలు తీసిన దాంట్లో సార్ మీకు పంపిస్తాం, అది చూడండి. ఈయనను కొట్టినట్టు కానీ మా వాళ్ళని కొట్టినట్టు కానీ క్లారిటీగా ఉన్నది. మల్లారెడ్డిని మేము బెదిరించే స్థాయిలో లేము సార్. మల్లారెడ్డి ఎక్కడ? మల్లారెడ్డి మొదలే తొడగొట్టి సవాల్ చేసి కొట్టేస్తాడని తొడలు కొట్టే మల్లారెడ్డి ఆయన ముంగట మేము ఎంత ఎవరైనా కానీ తొడగొట్టి పెద్ద పెద్దలకు ఛాలెంజ్ చేసిన వ్యక్తులం మేము, సామాన్య వ్యక్తులం. మేము ఇక్కడనే సుచిత్రలో ఉంటాం. ఈ యొక్క ఎంక్వైరీ చేసి మేము దయచేసి మేము వంకున్నాం. మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ పత్రికా సోదరుల ద్వారా కానీ పోలీసు వాళ్ళ శాఖను కోరుతున్నాం, మాకు న్యాయం చేయించండి. ఆయన భూ కబ్జా కేసులో ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. సుచిత్ర సమీపంలోని సర్వే నెంబర్ 82లో గల భూమి 33 గుంటలు సర్కార్ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటే రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. రెవెన్యూ అధికారులు ఈ యొక్క సమాచారాన్ని కోర్టుకు సైతం సమర్పించారు. కోర్టు నుంచి కూడా ఇన్ఫాక్ట్ సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందింది. సో తిరిగి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అంటూ కూడా ఆ కోర్టు తేల్చేసింది. ఇక మల్లారెడ్డి హల్చల్ చేశారు. గతంలోనే ఒక నెల రోజుల క్రితం 82 సర్వే నెంబర్లో గల భూమి మొత్తం కూడా తనదే, కానీ ఇతరులు వచ్చి కబ్జా చేస్తున్నారంటూ కూడా పోలీసులకు రక్షణ ఇవ్వాలంటూ కూడా ఆయన ఆరోపించారు. మామూలు ఇద్దరు కూడా కలిసి ఆ సమీప ఆ స్థలానికి వెళ్ళి ఆ భూమి ఉన్న చోటుకు వెళ్ళి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు. ఒక హల్చల్ వాతావరణం క్రియేట్ చేశారు. ఇక దొంగే దొంగ దొంగ అన్న చందంగా మల్లారెడ్డి భూమిని ఇతరులు కబ్జా చేస్తున్నారు. అధికార